సార్ అర్జున్ గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్ లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు, నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకోండి. నీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీ మదర్ కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి. నేను ప్రిపేర్ అవటానికి టైం ఇవ్వట్లా, అప్పటికప్పుడు. ఓకే, సో ఇప్పుడు తను ఏదో అని చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేశాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్ కి మనం ఎవరైతే డైరెక్టర్ కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ ఏం అడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది, ఈ కంటెంట్, ఇప్పుడు దీన్ని సినిమాటిక్ గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. ఓకే, షార్ట్ డివిజన్ తో కెమెరా ఇలాగా టిల్ట్ లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది, కార్ నుంచి ఒకటి దిగుతాడు. ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్ గా చేశాను. అది అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటే దానికి ఒక డైరెక్టర్ కి, ఆర్టిస్ట్ కి, టెక్నీషియన్స్ కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ పాయింటర్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ప్లీడింగ్ చేసావు, ఇలాంటి మనకు పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చావు అనేది. సో ఆ పారామీటర్ లోనే చేస్తాడు చేసేది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్టుల ఇండస్ట్రీకి వాళ్ళు ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే, ఫైనల్లీ సార్, అంటే అది ఓన్లీ ప్రేమ కాదు.